మీ బైక్ కానీ కార్ కానీ 2023 ఏప్రిల్ అంతకంటే బిఫోర్ తయారు చేయబడిందా? అయితే రీసెంట్గా మీ బైక్లో కానీ కార్లో కానీ ఇంజన్ ప్రాబ్లమ్స్ రావడం, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పడిపోవడం, స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంజన్లో కరోజన్ ప్రాబ్లమ్స్ రావడం, ఊరుకూకే మెయింటెనెన్స్కి వెళ్ళటం, ఇలాంటివి రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నారా? అయితే కింద కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దీనికి కారణం ఏంటో తెలుసా? మనం రెగ్యులర్గా వెళ్ళే పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా, ఇండియా మొత్తం ఉన్నాయి పెట్రోల్ బంక్స్. ఆ పెట్రోల్ బంకుల్లో మీకు పోసేది పెట్రోల్ అనుకుంటున్నారా? కాదు, 100% పెట్రోల్ కాదు. దీన్ని E20 పెట్రోల్ అంటారు. అంటే 1 లీటర్లో మీకు 800 ml ఏమో పెట్రోల్ ఉంటుంది, 20% ఏమో అంటే 200 ml ఏమో మీకు ఇథనాల్ ఉంటుంది. దీన్నే E20 పెట్రోల్ అంటారు. టెక్నికల్గా చెప్పాలంటే 2023 ఏప్రిల్ తర్వాత మ్యానుఫ్యాక్చర్స్ తయారు చేసిన బైక్స్ కానీ పెట్రోల్స్ కానీ ఇంకా రకరకాల వెహికల్స్ అవి మాత్రమే ఈ E20 పెట్రోల్ని కంపాటబుల్గా ఉంటాయి అన్నమాట. అంటే 2023 అంతకంటే బిఫోర్ తయారు చేసిన వెహికల్స్ ఏవి కూడా E20 కంపాటబుల్ కాదు. అది ఓన్లీ E10 కంపాటబుల్ మాత్రమే. E10 అంటే 10% ఇథనాల్ ఉంటుంది. అండ్ 2020 అంతకంటే బిఫోర్వి అవి కూడా సపోర్ట్ చేయవు. 2020 నుంచి 2022 వరకు తయారు చేసినవి వాటిల్లో కొన్ని వెరీ రేర్ కేసెస్లో E20 కంపాటబిలిటీ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఒక 80% వెహికల్స్లో E20 కంపాటబిలిటీ ఉండదు. కానీ E20 పెట్రోల్ వల్ల లాభాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే మీకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ తక్కువ అవుతుంది, ఎయిర్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది, అండ్ ముఖ్యంగా 20% ఇథనాల్ కలపడం వల్ల మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఇంత కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ 2023 ఏప్రిల్ నుంచి అఫీషియల్ చేసింది. బట్ పాత వెహికల్స్కి మాత్రం నేను చెప్పిన మొదట్లో చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా ఫేస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు రెగ్యులర్గా వాడే పెట్రోల్ మాత్రం 100% పెట్రోల్ అయితే కాదనమాట. దాన్ని E20 పెట్రోల్ అంటారు. సో ఇది రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.